ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుడు కోశం యందు ప్రభుత్వ ఆదేశానుసారం అంటే మా ప్రాజెక్ట్ అధికారి ఆదేశానుసారము మా పాఠశాలలో స్కూల్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతున్నది. యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాక్ పార్లమెంట్ లాగా మాక్ అసెంబ్లీ లాగానే నమూనా ఎన్నికల నిర్వహించడం. దీనివలన నేటి బాలల రేపటి పౌరులు కాబట్టి పిల్లల రేపటి ఓటర్లు కాబట్టి ఓటు యొక్క ప్రాధాన్యత మరియు అనుభవం వాళ్ళకు తెప్పించడం కోసం ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రతి విద్యార్థి రేపు బాలురు అయిన తర్వాత ఓటింగ్ యొక్క విలువ తెలుసుకొని ఓటు వేయడానికి ఆ ఓటింగ్ యొక్క అవగాహన ఎన్నికల నిర్వహణ యొక్క అవగాహన వాళ్ళకు ఓటు యొక్క విలువ మరియు ఓటింగ్ నిర్వహణ యొక్క అవగాహన వాళ్ళకు కల్పించడం కోసము ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే నమస్కారం సార్. ఈరోజు మా ఐటీడీ పిఓ గారి ఆదేశానుసారం మా స్కూల్లో బాలల యొక్క ఎలక్షన్స్ను నిర్వహించుకుంటున్నాం. అయితే దీనివలన లాభం ఏంటంటే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందడం మరియు వారికి ఈ కాలంలో నాయకులు వ్యవహరిస్తున్నటువంటి నాయకత్వ లక్షణాలు మరియు పోరాట పటిమ అన్నీ వాళ్ళల్లో పెంపొందించడానికి పిఓ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా చాలా విశ్వాసంతో పిల్లలు ఉన్నారు కాబట్టి పాల్గొంటారని. నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల తోషం నందు విద్యార్థుల అనగా కౌన్సిల్ ఈరోజు నిర్వహించబోతున్నాం. ఇటీ కార్యక్రమానికి మా అధ్యక్షులు వారు ప్రధానోపాధ్యాయులు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగాలని మేము మా పాఠశాల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఆశ్రమ ఉన్నత పాఠశాల కోసం ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 11 ఆగస్ట్ 2025 నాడు ఉదయం 11 నుంచి స్టార్ట్ అవుతుంది ఎలక్షన్. దీనికి క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ ఎన్నుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ పాఠశాల కోసం నందు ఓటింగ్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు గారు పకడ్బందీగా నిర్వహించేటట్టుగా చేశారు. ఓటింగ్ కార్యక్రమం ఎలా నిర్వహించాలి అనేది దాని మీద పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. Yo, Dan, Tosham boys, ready up? Ashrama High School, election time, mana voice, mana choice, chalo, let's go, high school, Tosham boys, class 2, high school, Tosham boys, class 2, mana school, mana pride, mana boys full joshu, crazy, style ground ayna, Ashrama boys ki full crazy, study lo focus, sports lo speed, discipline to mana attitude, unity to munduku veldam, mana school name ni penchudam, leader ante position kaadu, leader ante responsibility, mordichi marchi povadam kaadu, vachesi chupinchani ability, student voice ni vinginchali, problems ani solve cheyali, andariki equal respect ichi, mana team munduku nada bali, mata vote oka choice, mana andariki oka voice, sahi leader ko vote karo, mana future bright karo, veli bro vote veyi, manchi leader ni choose cheyi, dil se bolo ek baar bolo. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి మనకు సంబంధించిన వారిని అంటే సమాజానికి ఉపయోగపడే ప్రముఖులను మంచి విద్యావేత్తలను మరి సమాజానికి సాయం చేసే వ్యక్తులను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారత ప్రభుత్వము 18 ఏళ్ల వయసు గల ప్రతి వారికి ఓటు అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసి మరి ఎవరైతే మన సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉంటారో, ఎవరైతే కృషి చేసి సమాజాన్ని బాగుపరిచే లక్షణాలు ఉంటాయో అటువంటి వారికి మనము ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ భారత ప్రభుత్వానికి మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. मिलके चलेंगे साथ में बनाएंगे स्कूल को बेस्ट ना कोई फाइट ना कोई हेट टुगेदर वी क्रिएट और फाइट जो करेगा स्टूडेंट्स के लिए उसको मिलेगा सबका सपोर्ट मेहनत करेंगे नाम करेंगे हर चैलेंज को क्रॉस करेंगे तशम से एक आवाज उठेगी आश्रम की पहचान बनेगी वोट वेयी मंची लीडर नी चूज चेयी दिल से बोलो एक बार बोलो आश्रम हाई स्कूल लेट्स गो మన స్కూలు మన ప్రైడ్ తోషం బాయ్స్ ఫుల్ వైబ్ తెలుగు అయినా హిందీ అయినా మన యూనిటీకి లెవెల్ లిమిట్ ఫోటో బాయ్ ఫోటో సై లీడర్ కో వోటే దో మన వాయిస్ స్ట్రాంగ్ గా ఉండాలి మన కౌన్సిల్ బెస్ట్ గా ఉండాలి విపడుంది తోషం మొత్తం మన స్కూల్ పేరు వినిపిస్తుంది 1 2 3 4 ఆశ్రమ బాయ్స్ గివ్ మీ మోర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ రో బ్యాక్ రో don't bag it hat no connect మన జర్నీ ఫుల్ ఆఫ్ ప్రామిస్ గ్రో లో గేమ్ క్లాస్ లో ఎయిమ్ ఆశ్రమ బాయ్స్ కి సెపరేట్ నేమ్ ఫేక్ ప్రామిసెస్ చెప్పం రియల్ వర్డ్ తో చూపిస్తాం స్టూడెంట్స్ కోసం మాట్లాడతాం ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తాం డిసిప్లిన్ ఫస్ట్ రెస్పెక్ట్ నెక్స్ట్ టీమ్ వర్క్ తో బెస్ట్ రిజల్ట్స్ ఎవరీ స్టూడెంట్ కి ఈక్వల్ ఛాన్స్ మన స్కూల్ కి బ్రైట్ అండ్ ఫ్యాన్స్ వోట్ అనేది సింపుల్ కాదు అని మన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ చాయిస్ చేస్కే బ్రో చేంజ్ వస్తుంది డెఫినెట్లీ आवाज उठाओ साथ निभाओ सही दिलाओ आश्रम को आगे बढ़ाओ जीत किसकी आश्रम की जोश किसमें आश्रम बॉयज में पार किसकी स्टूडेंट्स की बॉस किसकी हम सब की स्कूल ఒక ఫ్యామిలీ ఒక డ్రీమ్ ఒక జర్నీ కల్మన చేతుల్లో ఉంది మన చాయిస్ మన స్ట్రెంగ్త్ మంచి లీడర్ ని సెలెక్ట్ చేద్దాం మన స్కూల్ ని ప్రో చేద్దాం కలలో కారు నిజంగా మన ఫ్యూచర్ ని పిలిచేద్దాం మోగా స్కై బీ పరిచి 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 Caution boys are you ready ఆశ్రమ హై స్కూల్ Caution boys 1 2 Drop it మన స్కూల్ మన బ్రతు మన బాయ్స్ మన బైదు హర్బాబు పతకటి స్టార్ట్ ఆశ్రమకి మన సోపర్దు వెరీ ప్రో వోట్ వెయీ మంచి లీడర్ ని చూస్ చేయి దిల్ సే బోలో एक बार बोलो आश्रम हाई स्कूल लेट्स गो Photo भाई तेरी प्रो सही लीडर को फॉलो प्रो कसा बॉयज सी दैट वॉइस ప్రాజెక్ట్ అధికారి ఐటీఐ రాజ్య సంస్థానం జరిగిన స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కెప్టెన్గా మరియు వైస్ కెప్టెన్ ఇద్దరికి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్యాండిడేట్లలో తోటసం రాజేష్ గారికి 150 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు వీరి విజయం ఖరారైనట్టే. తర్వాత వైస్ కెప్టెన్గా అత్రం శ్రీకాంత్ 129 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. వీరికి కూడా విజయం దాదాపు అధికారికంగా ప్రకటిస్తున్నాం.